మన ప్రభువును రక్షకుడు అయిన యేసయ్య నామంలో మీ అందరికీ శుభములు తెలియచేయుచున్నాను. ప్రియులారా, లెంట్లో 32వ దినము ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 22 నుండి 27 వరకు, యోహాను సువార్త 18వ అధ్యాయము 15 నుండి 18 వరకు, 25 నుండి 27వ వచనం వరకు, కీర్తన 88 ఉత్తర ప్రత్యుత్తర భాగం. నేటి ధ్యాన అంశము వెనుకంజ, బ్యాక్ స్లైడింగ్. త్రియేక దేవుని నామంలో మరొక పర్యాయము మీకు శుభాలు తెలియచేయుచున్నాను. ప్రియులారా, వెనుకంజ, బ్యాక్ స్లైడింగ్ అనే దానిని అర్థాన్ని మనం చూస్తే ఇక్కడ చాలా స్పష్టమైనటువంటి మాటలు మనకి కనబడుతూ ఉంటాయి. వెనక్కి జారిపోవటం, భక్తి తగ్గిపోవటం అనేటువంటి విషయాలలో దానికి అర్థాన్ని మనం చూస్తాం. బ్యాక్ స్లైడింగ్ అనే దానిని భక్తిలో వెనక్కి వెళ్ళిపోయే వారికి వాడేటువంటి ఒక పదం. చాలాసార్లు మన భక్తిలో ప్రారంభ దినాలలో చాలా గొప్పగా ఉంటాం. రాను రాను దేవునిలో మనం ప్రయాణం చేస్తూ వెనుకకు తగ్గే వారంగా, వెనుకంజు వేసే వారంగా ఉంటాం. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు వెనుకంజు వేయకూడదు, ముందంజుగా ఉండాలి. దేవునిలో భక్తిలో ముందంజులో ఉండాలి. అలాగ ఉండాలని ప్రభు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. చాలాసార్లు మన జీవితాన్ని మనమే వెనక్కి నెట్టేసుకుంటూ ఉంటాం. దేవునిలో వెనుకంజులో ఉండకూడదు. దేవునికి ఎప్పుడు కూడా మనము భక్తిలో ముందంజులో ఉండాలని వాక్యము మనకి చాలా స్పష్టంగా తేటపరుస్తుంది. ప్రియులారా, చాలాసార్లు మనము ప్రారంభంలో దేవునిలో వచ్చిన కొత్తలో చాలా గొప్పగా ఉంటాం. దేవుళ్ళకి వచ్చినటువంటి ప్రతి క్షణము దేవునితోనే ఉంటాం. పాటలు పాడుకుంటూ భక్తిగా ఉంటాం, బైబిల్ చదువుకుంటూ ఉంటాం. ప్రభువుకు సాక్షిగా ఉండాలనే తలంపుతో ముందుకు వెళ్ళేవారు చాలామంది కనబడతారు. అయితే ఇప్పుడు మరి నీ భక్తి ఎలా ఉంది? భక్తి విషయంలో ఆసక్తి లేకుండా తగ్గిపోయినటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా? ఒకసారి నీవు ప్రశ్న వేసుకోవాలని దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. ఆసక్తి విషయంలో మనం ఏమాత్రం కూడా మాంద్యులంగా ఉండకూడదు, తగ్గిపోయే వారంగా ఉండకూడదు అని వాక్యము అతి స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. ప్రియ విశ్వాసి, మనమే ప్రశ్న వేసుకోవాలి. రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనంలో, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక మనము నిరంతరము భక్తిలో అభివృద్ధి పొందే వారంగా ఉండాలి, దేవునిలో ముందుకు వెళ్ళే వారంగా ఉండాలి. అది ప్రభు వాక్యము మనలను హెచ్చరిస్తుంది, బలపరుస్తుంది, మనలను ప్రోత్సహిస్తుంది కూడా. ప్రియమైన విశ్వాసులారా, మనము దేవునిలో భక్తి విషయంలో ఏమాత్రం కూడా కాంప్రమైజ్ అవ్వకూడదు. ఆయనలో మనము బలముగా నాటబడిన విత్తనం వలె ఉండి బలమైన సైన్యముగా ముందుకు కొనసాగింపబడాలి. ఈరోజు మనము చాలా విశేషమైనటువంటి అంశము, చాలామంది ప్రారంభ దినాలలో భక్తిలో చురుకుగా ఉంటారు. ఆయా కారణాలను బట్టి దేవుని మందిరాన్ని వదిలిపెట్టేవారుగా, లేకపోతే భక్తిలో పడిపోయేవారిగా, లేకపోతే తమ విశ్వాస జీవితాన్ని వదిలిపెట్టుకునేవారుగా వెనుకంజకి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రియులారా, కొన్ని జీవితాలు మీకు ఉదాహరణగా చూపించి నేను ఈ దినం మిమ్మల్ని ప్రోత్సాహపరచాలని నేను ఆశపడుతున్నాను. మొదటిగా వైద్యుడైనటువంటి ఆశ అనేటువంటి మాటకు అర్థం వైద్యుడు అనేటువంటి అర్థం కలిగినటువంటి వాడు. మీరు రాజులు మొదటి గ్రంథం 15వ అధ్యాయంలోను, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 14వ అధ్యాయము 15వ అధ్యాయము 16వ అధ్యాయంలోను ఆశ జీవితాన్ని మనం చూడొచ్చు. ఆశ యొక్క జీవన విధానాన్ని మీరు గమనించినట్లయితే, ఆయన చాలా చిన్న వయసులోనే దేవుని రాజుగా, దేవుని సన్నిధిలో దేవుడు తనకిచ్చిన గొప్ప అవకాశం, రాజుగా అతన్ని దేవుడికి అవకాశం ఇచ్చాడు. రాజుగా అవకాశం ఇచ్చినటువంటి అతని జీవితం ప్రారంభంలో రాయబడినటువంటి మాటలు మనం చూస్తాం. ఆశ ఎంతగా ఆశీర్వదింపబడ్డాడనంటే, దేవునిలో ఉన్న ఆశ జీవితము ఎప్పుడు కూడా సమాధానముతో, నెమ్మదితో కొనసాగింపబడ్డది. యుద్ధాలే లేవు. 15వ అధ్యాయం 16వ వచనంలో తన యొక్క మయాక ఎవరైతే ఉంటారో తన అవ్వ దేవునికి వ్యతిరేకంగా పనిచేసినప్పుడు, ఆ వ్యతిరేకంగా పనిచేసినటువంటి జీవన విధానాన్ని
అతడు ఏమాత్రం కూడా వారవకుండగా రాయబడింది, తన తల్లి అయిన మయాక అసహ్యమైన ఒక దేవతాస్తంభమును నిలిపినందున ఆమె ఒక పట్టపు దేవి అయి ఉండకుండా రాజైన ఆసా ఆమెను త్రోసివేసి ఆమె నిలిపిన విగ్రహమును పడగొట్టి చిన్నాభిన్నం చేసి కిద్రోను వాగు దగ్గర దాన్ని కాల్చివేశాను. తన తల్లి తన కుటుంబ సభ్యులు తప్పు చేసినా కూడా ఊరుకోనటువంటి రాజు ఆసా. అలాంటి రాజు 36వ సంవత్సరం వరకు కూడా తన జీవితంలో ఏమాత్రం కూడా దేవునికి వ్యతిరేకంగా లేకుండా అద్భుతమైన జీవితాన్ని అతడు జీవించాడు. 5,80,000 సైన్యం కలిగినటువంటి వాడు 10 లక్షల సైన్యాన్ని జయించాడు. దేవుని దగ్గర మనము దేవుని దగ్గరే విచారణ చేయాలి, మనుషుల దగ్గరికి వెళ్ళకూడదని చెప్పి నిష్కర్ష చేసుకున్నాడు. అందరూ దేవుని దగ్గర ప్రమాణం చేశాడు. మరణము అలాంటి వారికి వస్తుంది ఒకవేళ దేవుని దగ్గర కాకుండా మనిషి దగ్గర చేస్తే. 15వ అధ్యాయము 13వ వచనంలో ఆయన ప్రమాణం చేపిస్తాడు. అలాంటి పరిస్థితుల్లో ఆసా తన ఏలుబడిలో 36వ సంవత్సరం మాత్రము తప్పిపోయాడు. 35వ సంవత్సరం వరకు చాలా చక్కగా ఉన్నాడు. 35వ సంవత్సరం వరకు యుద్ధాలు జరగలేదు అని 15వ అధ్యాయం చివరి వచనంలో మనం చూస్తాం. 36వ సంవత్సరానికి వచ్చేసరికి రాజైన బయాషా యోధా వారి మీద దండెత్తి వస్తున్నాడని తెలిసినప్పుడు ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఈయన సిరియా రాజును ఏర్పాటు చేసుకున్నాడు. సిరియా రాజుని ఆశ్రయించాడు. ఈ రాజైన బయాషా ఎప్పుడైతే వస్తున్నాడు యూదా వారి మీదకి అని అనుకున్నాడో వెంటనే సిరియా రాజును ఆశ్రయించటము మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, అలాంటి పరిస్థితుల్లో బెన్హదదు రాజు అయిన ఆసా మాట అంగీకరించి తన సైన్యముల అధిపతులను ఇశ్రాయేలు మీద పట్టణాల మీదకి పంపగా అప్పుడు జరిగినటువంటి ఆ సంఘటన అంతటికీ మనిషిని ఆశ్రయించినందుకు దేవునికి కోపం వచ్చింది. పైగా అతను ఏం చేశాడు, యెహోవా మందిరం మందు రాజనగరం మందు ఉన్న ఆ బొక్కసములోని వెండి బంగారములు తీసి పంపించాడు. దేవుని మందిరంలో ఉన్నటువంటి ధనాన్ని తన లాభం కొరకు వాడుకున్నాడు రాజు. అలాంటి పరిస్థితుల్లో హనానీ దీర్ఘదర్శిని పంపించాడు యోధా రాజు దగ్గరికి. ఆసా దగ్గరికి పంపించి అంటున్నాడు, నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటువే, కాబట్టి ఇక మీద నీకు యుద్ధాలే. 9వ వచనంలో 16వ అధ్యాయం 9వ వచనంలో అంటే ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగునంటే అలా చెప్పినందుకు కూడా ఆసాను చెరసాలలో వేయించేశాడు 39వ సంవత్సరంలో. 39వ సంవత్సరం నుండి 41వ సంవత్సరం వరకు అతడు జబ్బు పడి పాదములలో జబ్బు పుట్టి 39, 40, 43 సంవత్సరాల కాలం బహు భయంకరమైన వేదనతో ఆయన తన జీవితాన్ని ముగించుకున్నాడు. ప్రియులారా, చూడండి, ప్రారంభంలో ఎంత గొప్పగా తన తల్లి తప్పు చేస్తేనే ఊరుకోనటువంటి ఆశ తను తానే భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయాడు. అపవాది ఎవరినైనా పడేయడానికి సిద్ధంగా ఉంటాడు. జాగ్రత్తగా ఉండండి. నువ్వు దేవుని భక్తిలో వెనుకంజలో ఉంటున్నావేమో. ఇలాంటి ఉదాహరణలు బైబిల్లో ఎంతో మందిని మనం చూడొచ్చు. ఉజ్జియాని మనం చూస్తే దినవృత్తాంతాలు 2వ గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనం నుండి మీరు ఆ చివరి వరకు కూడా చూస్తే ఉజ్జియా జీవన విధానం చూడండి. ఉజ్జియా 26వ అధ్యాయము 3వ వచనంలో 16 ఏళ్ల వయసులోనే అతడు రాజు అయిపోయాడు. 16 ఏళ్ల వయసులో అంటే చాలా 16 years, ఎంత చిన్న వయసులో రాజు అయ్యాడు. చూడండి 5వ వచనం ఏం చెప్తుందంటే, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లజేశాను. ఎంతగా వర్ధిల్లింపజేశాడు. వ్యవసాయం మీద ఆసక్తి కలిగిన వాడు, అనేకమంత సైన్యం కలిగిన వాడు, చాలా గొప్పవాడిగా మారిపోయాడు. అతని కీర్తి 15వ వచనంలో ఏమంటాడంటే, అతని కీర్తి దూరంగా వ్యాపించెను. దేవుని యొక్క భక్తిలో అతడు అలాగా నిమగ్నమైపోయాడు, భక్తిలో మునిగిపోయాడు. దేవునితో అతడు దేవునికి సహాయం కొరకు దేవునిలోనే ఆయన జీవితాన్ని కొనసాగించాడు. అలాంటి పరిస్థితుల్లో అతడు ఎంతో గొప్పగా కీర్తివంతుడైనట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో అతని గురించి చదువుతున్నాం. కానీ 16వ వచనానికి వచ్చేసరికి, అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి చెడిపోయాను. యాజకులు చేయాల్సిన పనిని, అది యాజకుల పనే కానీ నీ పని కాదు అని చెప్పినటువంటి పరిస్థితిని బట్టి అతడు ధూపపీఠం మీద ధూపం వేయటకి యెహోవా మందిరంలో ప్రవేశించేశాడు.
ప్రవేశించి యాజకుడు చేయాల్సింది నేను రాజును కాబట్టి నేను చేయగలను అనుకుని చేయడం మొదలు పెడితే అప్పుడు దేవుడు అతనికి ఒక శిక్షణ తీసుకొచ్చాడు. యాజకుల మీద కూడా కోపం అని చూపించి తప్పు చేసావని చెప్పిన యాజకుల్ని అతడు ఎప్పుడైతే మందలిస్తాడో వెంటనే అతని నొసటన కుష్టు వచ్చి అతడు ఆ మందిరంలోనే కాదు తన ఇంట్లో కూడా ఉండలేకుండా గ్రామం వెలుపల ఒక చిన్న ఇంట్లో చనిపోయే వరకు కూడా అక్కడే ఉన్నాడు. ప్రారంభంలో ఎంతో గొప్పగా ఉన్నటువంటి ఉజ్జియా చివరికి వచ్చేసరికి తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. హిజ్కియాని మనం గమనిస్తే తన తర్వాత తరంలో ఆహాజీ యోతాము అయిన తర్వాత హిజ్కియా వస్తాడు. హిజ్కియా కూడా తన జీవితంలో ప్రారంభంలో ఎంతో గొప్పగా ఉన్నాడు. ఎంత గొప్పగా ఉన్నాడంటే మందిరము మూసివేయబడింది, దాన్ని తీసి తలుపులు తీయండి, లేవీల్లారా మీరే దాన్ని బాగు చేయండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 29వ అధ్యాయం అంతా మీరు చదువుకుంటే హిజ్కియా యెహోవా మందిర సేవ క్రమంగా జరిగబడేలాగా చేశాడు. 35వ వచనంలో మనం చూస్తాం. అలాగా చేస్తున్న క్రమంలో తనకి ఒక జబ్బు వస్తుంది, మరణకరణమైనటువంటి రోగం వస్తుంది. 32వ అధ్యాయంలో 24వ వచనం మనం చూస్తే ఆ దినములో హిజ్కియా రోగి అయి మరణ దశలో ఉండెను. అతడు యెహోవాకు మొరపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరిచి అతనికి సూచన ఒకటి దయచేసెను. అతన్ని దేవుడు దానికి మరొక నూతనమైనటువంటి జీవన విధానాన్ని 15 సంవత్సరాల ఆయుష్ హిజ్కియాకి దేవుడిస్తాడు. అలా ఇచ్చినప్పుడు ఆ హిజ్కియా చేసినటువంటి ఆ కార్యాలు మనం చూస్తాం. మనసును గర్వించేటంటే 25వ వచనంలో అతడు మనస్సును గర్వించి హిజ్కియా జీవితం కూడా మీరు రాజుల గ్రంథంలో కూడా చూడగలుగుతారు. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 12 నుంచి 20 వచనాల్లో చూస్తాం మనం. 15 సంవత్సరాల ఆయుష్ పొందుకున్నటువంటి వాడు. అలాంటి అప్పుడు అతని మనసును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లుగా ప్రవర్తింపనందున అతని మీదకి యూదా యెరూషలేము వారి మీదకి కోపం రాగా హిజ్కియా హృదయ గర్వము విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తమ్మును తాము తగ్గించుకున్నారు కనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదకి రాలేదు. ఈరోజు చాలాసార్లు మన భక్తి జీవితంలో వెళ్తూ ఉన్నప్పుడు వెనుకంజ వేస్తూ ఉంటాం, పడిపోతూ ఉంటాం. గర్వం వల్ల లేకపోతే ఇంకా ఇతర కారణాల వల్ల, అనేక కారణాలు. ప్రతి కారణము వెనక దేవునికి వ్యతిరేకమైనటువంటి కారణమే అది పడిపోవడానికి. అలాంటి కారణములో హిజ్కియా కూడా ఒకడు. ఉజ్జియా పడిపోయాడు, ఆశా పడిపోయాడు, వీళ్ళు మళ్ళీ లేగలేదు గద్దించినప్పుడు. కానీ ఇక్కడ హిజ్కియాని గద్దించినప్పుడు వెంటనే హిజ్కియా తన జీవితాన్ని మార్చుకుని తన యొక్క జీవన విధానాన్ని మార్చుకున్న వెంటనే దేవుడు తనకి ఇలాంటి పరిస్థితిని కలిగింపజేశాడు. చూడండి, ఏమీ కూడా హిజ్కియా ఎడల దేవుడు అక్కడ నష్టాన్ని కలిగింప చేయలేనట్టుగా చూస్తున్నాం. అందుకే 30వ వచనంలో మనం చూస్తే సర్వ ప్రయత్నములు యందును వృద్ధి పొందెను. హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నములు యందును వృద్ధి నొందెను. కారణము దేవునితో అతడు కలిసి ఉన్నాడు గనక. అయితే హిజ్కియా తన జీవితంలో చివరిలో మరలా దేవుడు చేసినటువంటి ఆ ఆశ్చర్యకరమైన అభివృద్ధిని మనుషులకు అతడు చూపించడము, తత్ఫలితంగా యెషయా ద్వారా అతనికి ఒక రకమైనటువంటి శిక్షను దేవుడు చూపించటము, దానిని స్వీకరించినటువంటి హిజ్కియాను మనం చూస్తా ఉన్నాం. అది రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము మీరు 13వ వచనం నుండి 20వ వచనం వరకు కూడా చదివితే అక్కడ చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. పిల్లరా, భక్తిలో పడిపోవడం, లేవడం, పడిపోవడం, అలాగ అనేక మంది జీవిత విధానాలు మనం చూస్తాం. అయితే ఈరోజు పాఠ్యభాగంలో యోహాను సువార్త 18వ అధ్యాయం 15 నుండి 18, 25 నుండి 27 వచనాల్లో పేతురు భక్తిని మనం చూస్తాం. పేతురు మరణ భయంతో అక్కడ అడిగినటువంటి ముగ్గురికి కూడా, చిన్నపిల్ల ఒక ఆవిడ అడుగుతుంది, అడిగినప్పుడు నేను కాదు అంటాడు. తర్వాత చలి కాచుకొని చూడగా ఒక గుంపు అడుగుతుంది, నేను కాదు అంటాడు. తర్వాత ఎవరినైతే ఇతడు చెవి నరికాడో, ఎవరి చెవిని మల్కు అనబడినటువంటి వ్యక్తి యొక్క చెవిని హిజ్కియా పేతురు నరకడము మనం చూస్తాం. ఆ పేతురు నరికినటువంటి ఏ చెవి అయితే నరికాడో అతని బంధువు అడుగుతాడు,
మూడోసారి 18వ అధ్యాయము 26వ వచనంలో. అప్పుడు కూడా నేను కాదు అని పేతురు చెప్పడం మనం చూస్తాం. పేతురు తన భక్తిలో దిగజారిపోయాడు, వెనుకంజకు వెళ్ళిపోయాడు. అయితే పడిపోయినటువంటి పేతురు 21వ అధ్యాయంకి వచ్చేసరికి, యోహాను సువార్త 21వ అధ్యాయంలోకి వచ్చేసరికి 15 నుండి 18 వరకు ప్రభువుతో ఎన్కౌంటర్ అయ్యి అక్కడ కూడా పడిపోతాడు. యేసుప్రభు పునరుద్ధరణ అయిపోయిందంటే 21వ అధ్యాయం మొదటి వచనాల్లో మనం చూస్తే చేపల వేటకు వెళ్ళిపోతాడు పేతురు. దేవుడేమో మనుషులను పట్టమంటే ఇతడేమో చేపలు పట్టడానికి వెళ్తాడు. అలాంటి పరిస్థితుల్లో పేతురుతో దేవుడు మాట్లాడతాడు, తను తాను పునఃప్రతిష్ఠించుకుంటాడు, పశ్చాత్తాపడతాడు, వ్యసనపడతాడు. దేవుని కొరకు అతను ఎంత గొప్ప బలమైన సాక్షిగా జీవిస్తాడు మనం చూస్తూ ఉంటాం. అపొస్తలుల కార్యాలు 12వ అధ్యాయంకి వచ్చేసరికి ధైర్యంగా వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటాడు. క్రీస్తు శకము 44వ సంవత్సరం నుండి కూడా అనేకమైనటువంటి హింసను పొందిన వారి చరిత్రలో పేతురును కూడా మనం చూస్తాం. తలకిందులుగా సిలువ వేయబడి క్రీస్తు కొరకు చనిపోయినటువంటి పేతురుని మనం చూస్తాం. అంటే అతని భక్తి వెనుకంజలో లేదు, ముందంజలో ఉంది. కారణం ఏంటంటే తను చేసిన తప్పును తను గ్రహించుకుని దేవునితో తన యొక్క ఎన్కౌంటర్ ఎప్పుడైతే అయ్యాడో, ప్రభువుతో అతడు యొక్క జీవన విధానాన్ని ముడిపెట్టుకున్నాడో, ప్రభువుని కలిశాడో, ప్రభువుతో మాట్లాడాడో, ఆ ఎన్కౌంటర్లో నుండి దేవుని కొరకు జీవించాలని, దేవుని కొరకు ముందంజలో ఉండాలని ఒక నిర్ణయం తీసుకుని ప్రభు కొరకు అతడు సాక్షి అయినటువంటి పేతురుని మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి నీవు నేను మనమందరం ఎలా ఉంటున్నాం? ఈరోజు ఉత్తర ప్రత్యుత్తర భాగం 88వ కీర్తన మనం చదివితే మహాలతో లయన్నోత్ రాగం మీద రాయబడింది. అది అంటే దుఃఖ సహితమగు రోదన, దుఃఖ సహితమైనటువంటి రోదన కీర్తన అది. యజ్రాహీనుడైన హేమాను, అతడు దేవుని యొక్క పరిచర్యలో ఉన్నటువంటి వాడు. అతడిని గురించి రాయబడిన కుడి చెయ్యి నమ్మదగిన వాడని అర్థం కలిగినటువంటి వాడు. జరా సంతతి ఆయన. అతడు కీర్తి నొందినవాడు, దేవుని కొరకు నిలబడి కీర్తనాకారుడిగా నిలబడినటువంటి వ్యక్తి. కోరాహు అనేటువంటి మాటకు అర్థము కోరే. మోషే సంతతి, 4 కోరాహుల్లో ఇతను ఒకడు. మోషే అహరోను సంతతి, పెనతండ్రి కుమారుడు. ఇతడు వారిని గూర్చి అసూయపడి యెహోవాకు విరోధంగా తిరగబడి 250 మంది లేవీలను తను చేర్చుకుని కుట్ర చేశాడు. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో మనం చూస్తాం. అందువలన యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి వచ్చి అతన్ని కాల్చివేసింది. అతనితో పాటు తిరుగుబాట్లు చేరిన రూబేనీలు, దాతాను, అబీరాములు, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను పాటు భూమి ఏం చేసిందంటే మింగేసింది. అంటే భూకంపం వచ్చి వాళ్ళందరినీ మింగేసి చంపేసింది. కానీ కోరాహు యొక్క భార్య బిడ్డలు మాత్రం అందులో చేరకపోవడం వల్ల వాళ్ళు తప్పించుకున్నారు. వారు దేవుని సంతతిగా నిలబడ్డారు. మొదటి దినవృత్తాంతాలు 9:19, నిర్గమకాండం 6:24, మొదటి దినవృత్తాంతాలు 6:22. వీళ్ళందరూ కోరాహు సంతతి వారందరూ కూడా, వారందరూ చక్కగా ఉన్నారు. కానీ కోరాహు మాత్రము తిరుగుబాటు తిరస్కారం చేసి భక్తిలో చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం, జారిపోయినట్టుగా చూస్తాం. యూదాపత్రిక 1వ అధ్యాయము 11వ వచనంలో చెప్తాడు కోరాహు ఎలా జారిపోయాడు. అతని కుమారులు మాత్రం దేవునిలో అత్యున్నతంగా ఎదిగి ఈ 88వ కీర్తన వారే రాశారు, కోరాహు కుమారులు రాశారు. వారు రాసి ఆ కీర్తనలు అంటారు, దేవుని మీద వారికి ఉన్నటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ఇదిగో మాకు ఆయనే శరణం, నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక, రాత్రివేళ నేను నీ సన్నిధిని మొర్రపెట్టున్నాడు. ఈ మాటలన్నీ కూడా మనల్ని దేని వైపు నడిపిస్తుందంటే దేవుని యందు ఆయనకున్న విశ్వాసాన్ని, దేవునిలో సమయం గడిపేటువంటి ఆయన భక్తి తత్వాన్ని చూపిస్తోంది. దేవుని మీద నమ్మకం కలిగి ఉన్నాడు, దేవుడే మాకు సహాయం చేయగలడు. ఎంత భయానకమైనటువంటి ఈ కీర్తన యజ్రాహీయుడైన హేమాను, కోరాహు కుమారులు కలిసి రచించారు. అదే 88వ కీర్తన పైన మనం చూస్తూ ఉన్నాం. వీరి భక్తి చూడండి ఎంత గొప్పగా ఉందో. ప్రియులారా, ఈరోజు మరి నీవు భక్తిలో వెనుకంజలో ఉన్నావా? పడిపోయి తన తండ్రి ఎలా జీవించినా కూడా కుమారులు మాత్రము దేవునిలో జీవించారు. ఈరోజు నీ తల్లిదండ్రులను బట్టో, అన్నదమ్ములను బట్టో, నీ చుట్టూ ఉన్న వారిని బట్టో నీ భక్తిని నువ్వు పాడు చేసుకుంటున్నావేమో ఒకసారి ఆలోచన చేయి. నీ భక్తిలో నువ్వు వెనకంజలో ఉన్నావేమో ఒకసారి నేను ప్రశ్నించుకో. లేకపోతే దేవునికి వ్యతిరేకంగా నువ్వు వెళితే కనుక ప్రభు చెయ్యి వచ్చి రాసే పరిస్థితి ఏర్పడుతుంది. బెల్షస్సరుకి అదే జరిగింది. అక్కడ
బెల్షస్సరుతో దేవుడు చెప్పినవాడు, మెనే మెనే టేకిల్ ఫార్సిన్. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 22 నుంచి 27 వరకు ఉన్న భాగంలో మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ అంటున్నాడు, ఇదిగో కావున ఆయన ఎదుటి నుండి ఈ అరచెయ్యి వచ్చి ఈ వ్రాతను వ్రాసిన శాసనమేదనగా మెనే మెనే టేకెల్ ఓ ఫార్సిన్. ఈ వాక్య భాగం ఏమనగా మినే అంటే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్క చూచి దాన్ని ముగించెను. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. పెరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాధీలకు పారసీలకు ఇయ్యబడును. చూసారా ప్రియులారా, త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. నీ భక్తి తగ్గిపోతుందా? ఆ రోజు బెల్షస్సరు యొక్క ప్రభుత్వం విషయంలో, అతని పాలన విషయంలో ఆయన ఎందుకు ఈ కుడి చెయ్యిని తీసుకొచ్చి వ్రాయడానికి గల కారణము ఆ పై వచనాల్లో ఆయన చెప్తాడు. బెల్షస్సరు అతని కుమారుడు వగు నీవు ఈ సంగతి ఎరిగి ఉండి నీ మనసును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటివి. ఎట్లనగా నీవును నీ అధిపతులు నీ రాణులు నీ ఉపపత్నులను ఆ దేవుని ఆలయ సంబంధము ఉపకరణములలో ద్రాక్షారసం పురోసి త్రాగవల్లని వాటిని తెచ్చి ఉంచుకుని వాటితో త్రాగుచు చూడనైనా విననైనా గ్రహింపనైనా చేతగాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి గాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశం ఉన్నవో ఆయనను నీవు ఘనపరచలేదు. ప్రియులారా, చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీ జీవితము ఏ విధంగా నెబుకద్నెజరు కంటే భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మీ తండ్రి కంటే నువ్వు ఇంకా అతి భయంకరంగా ఉన్నావు గనక దేవుడు ఇదిగో ఈ చేయితో ఈ వ్రాత రాస్తూ ఉన్నాడు, మెనే టెకెల్ ఫార్సిన్. ప్రియులారా, భక్తిహీనతగా నువ్వు ఉన్నావా? ప్రభు అంటున్నాడు, భక్తిహీనుల విషయంలో ప్రభువు భయానకమైనటువంటి శిక్షను తీసుకొస్తూ ఉన్నాడు. భక్తిహీనుల ప్రాణము ఆయన కాపాడడు. యోబు గ్రంథం 36-38 అధ్యాయం 6వ వచనం మనం చదువుతాం. భక్తిహీనుల ఆశ భంగమవుతుందంట. యోబు 8:13. భక్తిహీనుల యొక్క జీవన విధానములో వారి యొక్క సంతానము నశిస్తుంది. కీర్తన 37-38. భక్తిహీనుల ఆయుష్ తగ్గిపోతుంది. సామెతలు 10:27. మీరు సామెతలు 2:22, సామెతలు 3:33, 4:19, 10:7, 10:20, 24, 11:8, 11:18, 12:7, 13:9, 14:11, 14:32, 15:8, 15:28 ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో రెఫరెన్సెస్ భక్తిహీనుల మీద ప్రభు అతి స్పష్టంగా జ్ఞాపకం. భక్తిహీనత అంటే భక్తిలో తగ్గిపోవడము, హీనత రావటం. దినదినము మన ఆశ దేవునిలో తగ్గిపోవడం, వెనుకంజలో ఉండడం మనం భక్తిలో. అలా ఉన్నట్లయితే ప్రభు అంటూ ఉన్నాడు, ఇదిగో నేను నిన్ను పట్టించుకోను. భక్తిహీనుల మార్గము నాశనానికి నడుపుతుంది. ప్రియులారా, దేవునిలో మనం ఉండగలిగినప్పుడు పేతురు వలె ఒకవేళ నువ్వు తప్పిపోయినా తిరిగి మరలా దేవునిలో పునఃప్రతిష్ఠించుకుని దేవుని కొరకు జీవించినప్పుడు పేతురుతో దేవుడు చెప్పిన మాట, ఇదిగో పేతురు నీవు బండవు, నీ మీద నా సంఘం కడతాను, పరలోకపు తాళపు చెవులు నీకు ఇస్తున్నాను అని చెప్పిన దేవుడు ఆ పరలోకపు తాళపు చెవులను పేతురికి దేవుడు ఇవ్వగలిగాడు. అలాంటి ఆశీర్వాదము, గొప్ప దీవెన నీకు కలగాలంటే వెనుకంజకు వెళ్ళకో, దేవునిలో ముందంజులో ఉండు, పరిగెత్తు, ఓపికతో పరిగెత్తు. పౌలండి అన్నాడు, వెనుకున్న వాటిని వెనుకున్నవి మర్చిపెట్టు, వాటన్నిటిని వదిలిపెట్టి ముందున్న వాటి కొరకు వేగంగా పరిగెత్తి ముందంజులో నీ పోరాటంలో, నీ పరుగు పందెంలో విజయం సాధించు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీకు వందనాలు. నీ బిడ్డలను భక్తి విషయంలో వెనుకంజలో లేకుండా మీరు ఆశీర్వదించండి, బిడ్డలను దీవించండి, భక్తిహీనతలో నుంచి తొలగించి భక్తిలో అభివృద్ధి పొందినట్లుగా సహాయం దయచండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నవారు ఇలాగ ఆశీర్వదింపబడుతారు అన్నట్లుగా గొప్పగా నీ బిడ్డలను ఆశీర్వదించండి, ఆశీర్వాదానికి వారసులుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను. నేడు నీ బిడ్డలను బహుగా దీవించి ఆశీర్వదించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనండి. నీ ఆత్మ వర్షము నిరంతరము నీ బిడ్డల మీద ఉంచి బలపరచండి. యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి.
ఆమెన్. పరమ తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మదేవుని సహవాసం సదాకాలం మీకు తోడే నడిపించును గాక. ఆమెన్.